హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. ఇవైతే మనకి స్టేట్ల వారీగా మనకి 4000 పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇది ఏ డిగ్రీ ఎవరు పాస్ అయిన వాళ్ళైనా సరే, ఏ స్ట్రీమ్ నుంచి అయినా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగ అప్లై చేసుకోవాలి, అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్ వీడియోలో చెప్పాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఎందుకంటే చాలా మంచి నోటిఫికేషను. అండ్ దీనికి సంబంధించి మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే మీకోసం వీడియో చేసి అది ఒక 2-3 అవర్స్ కష్టపడి వీడియో చేస్తున్నాం కదా. జస్ట్ మీ దగ్గర నుంచి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకోవాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిందనమాట. మనకి లాస్ట్ డేట్ అప్లికేషన్ ఎప్పటి వరకు చేసుకోవాలని లాస్ట్ డేట్ చూసినట్టయితే కనుక March 11, 2025 వరకు కూడా మనకి లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఇది మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ డీటెయిల్స్ కూడా కావాలి అనేసి అనుకుంటే కనుక, అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. డీటెయిల్స్ కోసం మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇక్కడ మనం అప్లికేషన్ ఎన్ని ఉన్నాయి సీట్స్ చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ చాలా రకాలైన పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ స్టేట్ వైజ్గా మనకి ఎన్ని రకాలైనవి వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మనకి ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అలాట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అలాగే జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి స్టేట్ వైజ్గా వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ మనకి టోటల్గా వేకెన్సీస్ చూసినట్టయితే మనకి 4000 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. ఇదైతే చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనకి స్టేట్ల వారీగా మనకి వేకెన్సీస్ గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి 59 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. ప్రతి క్యాస్ట్ వారికి కూడా వేకెన్సీస్ అలాట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ తెలంగాణ వాళ్ళకి కూడా వేకెన్సీస్ మంచిగా అలాట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ 193 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట తెలంగాణ వాళ్ళకి. అండ్ ఇది మనకి ప్రతి ఒక్క స్టేట్కి కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఆ పర్టికులర్ స్టేట్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ స్టేట్ ఏది అనేసి అనేది చూసుకుని దానికి తగ్గట్టుగా మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. 1 February 2025 నాటికి మనకి మినిమం 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలన్నమాట. మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనకి క్యాస్ట్ల వారికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది వర్తించడం జరుగుతుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేవి వర్తించడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అలాగే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎవరికైతే ఏజ్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి పెట్టుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎనీ డిసిప్లిన్ అంటే ఏ స్ట్రీమ్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, ఎనీ స్ట్రీమ్ ఎవరైనా సరే డిగ్రీ అనేది కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎవరైనా సరే ఈజీగా మీరు పర్సూయింగ్ చేసినా సరే దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఎవరికైతే డిగ్రీ అర్హత ఉందో అది ఏ స్ట్రీమ్ అయినా సరే, మైక్రోబయాలజీ కావచ్చు, ఇంజనీరింగ్, ఎనీ స్ట్రీమ్ ఎవరైనా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి ఎక్కడైతే ఉన్నాయి వేకెన్సీస్ అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే కనుక మొత్తం 59 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది. అలాగే దీంతోపాటు ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా పక్కన క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే మీకు కంఫర్ట్గా ఉంటుందో మీరు దాంట్లో మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే మీకు కల్పిస్తున్నారనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి తెలంగాణ గురించి కూడా చూసినట్టయితే ఇక్కడ మనకి తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి 103 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి తెలంగాణలో ఉండడం అయితే జరిగిందనమాట.
ఇక్కడ మనకి హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, రంగారెడ్డి దీనికి సంబంధించి ఈ 4 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మనకి ఇక్కడ అలాట్ చేయడం అయితే జరిగింది. మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో దాన్ని మీరు చూస్ చేసుకుని మీరు అక్కడ అప్లై చేసుకునే అవకాశం అయితే మీకు కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఈజీగా ఎక్కడ ఉంటుందో, మీకు ఎక్కడైతే మీకు కావాలనుకుంటున్నారో పోస్టింగ్, మీరు అక్కడ దానికి సంబంధించి అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే ఇక్కడ మనకి క్లియర్గా ఏజ్ రిలాక్సేషన్స్ గురించి కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను నేను ఫ్రెండ్. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ జనరల్ వాళ్ళైతే 10 years, ఓబీసీ వాళ్ళైతే 13 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 years అనేది ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అనేసి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీన్ని చూసి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో ఇక్కడ మనకి హౌ టు అప్లై అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఏదైతే వెబ్ పోర్టల్ ఇచ్చారో మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్ని, దాన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను అప్పుడు మీకు ఆ కమెంట్స్ వచ్చిన దాన్ని బట్టి మీకు నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ ఒక్కొక్కటి ఎంత సైజులో ఉండాలి, ఎంత ఫార్మేట్లో ఉండాలి అనేసి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి దీన్ని కూడా చూసి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ ఎంత ఫార్మేట్లో, అలాగే ఎంత సైజులో మీరు అప్లై చేయాలి, అప్లోడ్ చేయాలి, అలాగే పాన్ కార్డ్ కావచ్చు, అలాగే మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి కావచ్చు, మొబైల్ నెంబర్, ఇలా మీకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏ ఫార్మేట్లో అలాగే ఏ సైజులో మీరు అప్లోడ్ చేయాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఇది కూడా చూసి అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి పోస్టులకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి 3 step సెలక్షన్ ప్రాసెస్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకటైతే ఆన్లైన్ ఎగ్జామ్ ఫస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ అనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకి స్టెప్ వైజ్గా మనకి ఆన్లైన్ ఎగ్జామ్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అనమాట. ఆబ్జెక్టివ్ టైప్ ఉండి అది మనకి ఆ టెస్ట్ మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. జనరల్ అవేర్నెస్ కావచ్చు, లేకపోతే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఉంటుందన్నమాట. ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మొత్తం ఇలాగ 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీ ఈచ్ మార్క్ లాగా మనకి ఒక క్వశ్చన్కి 1 మార్క్ అనేది క్యారీ అవుట్ అవుతుందన్నమాట. అలాగే ఇది టైం డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అనేది మనకి టైం డ్యూరేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్, ఈ రెండాట్లో ఏదైనా లాంగ్వేజ్ మీకు ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంకొక నెగిటివ్ పాయింట్ కాంది ఏంటంటే మనకి ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఇంకొకటి ఉంది ఏంటంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదనమాట. మనకి కంప్లీట్గా ఈ రిటర్న్ ఎగ్జామ్ అంతట్లో కూడా ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీని తర్వాత మనకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేస్తారనమాట. అంటే మీ క్యాస్ట్ కావచ్చు, లేకపోతే మీరు చదివిన మొత్తం డిగ్రీ గురించి మొత్తం 10th ఇవన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి మీకు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేసి ఉంటుందన్నమాట. అంటే మీ లోకల్ లాంగ్వేజ్ మీరు వచ్చా రాదా ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ రీడింగ్, రైటింగ్, అలాగే స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్, మీ లోకల్ లాంగ్వేజ్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, లేకపోతే అండర్స్టాండింగ్ కావచ్చు, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఏదైనా అవన్నీ రావాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఏ స్టేట్కి సంబంధించి ఏ లోకల్ లాంగ్వేజ్ అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు ఆర్ ఉర్దూ ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి చాలామంది తెలుగే సెలెక్ట్ చేసుకుంటారు, సో ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. అండ్ అలాగే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా తెలుగు ఆర్ ఉర్దూ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఏదైనా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనకి మెడికల్ ఫిట్నెస్ ఉంటుందన్నమాట. అంటే మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా, మీ హెల్త్ ఎలా ఉంది అనేసి అనే దాని గురించి మీరు ఒక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మనకి ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అలా ఫైనల్ సెలెక్షన్ జరిగిన తర్వాత మీకు ఆ వేకెన్సీస్కి అది తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ దీని తర్వాత మనకి శాలరీ డీటెయిల్స్ అనేది ఎలా ఉంటాయి అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి మెట్రో ఆర్ అర్బన్ బ్రాంచెస్ గురించి అక్కడ కనుక మీకు పోస్టింగ్ వచ్చినట్టయితే ఇక్కడ మనకి 15,000 రూపీస్ అనేది పర్ మంత్ స్కైఫండ్గా రావడం అయితే జరుగుతుందన్నమాట.
సెమీ అర్బన్ బ్రాంచెస్కి సంబంధించి మీకు అక్కడ జాబ్ వచ్చినట్టయితే కనుక ఇక్కడ మీకు 12,000 రూపీస్ అనేది పర్ మంత్ స్టైఫండ్గా వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇది మనకి 1 ఇయర్ పాటు అంటే 12 మంత్స్ వచ్చేసి మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజెస్ గురించి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి పీడబ్ల్యూఎస్ వాళ్ళకి 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది, ప్లస్ జిఎస్టీ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, అలాగే మిగిలిన క్యాండిడేట్స్ అందరూ కూడా 800 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది, ప్లస్ జిఎస్టీ. సో ఇలాగ మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా ఇంకా ఇక్కడ గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది, ఎలాగో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనేసి. మీకు ఎవరికైనా కావాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలి అనుకుంటే వాళ్ళు కూడా మీరు డైరెక్ట్గా మెసేజ్ కమెంట్స్లో చేసి మీరు అడిగితే నేను పెట్టే అవకాశం అయితే ఉంటుంది వచ్చిన మెసేజెస్ రిక్వెస్ట్ని బట్టి. సో ఇలా అయితే ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా మంచి జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. చాలా స్టేట్స్కి సంబంధించిన వేకెన్సీస్ అనేది దీంట్లో మనకి తీయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇది మనకు వచ్చేసి అప్రెంటిషిప్కి సంబంధించిన వేకెన్సీస్ కాబట్టి ఇది మనకి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మనకి స్టైఫండ్ కూడా బాగానే వస్తుంది. అండ్ దాని తర్వాత మనకి సర్టిఫికేషన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి ఫర్దర్గా ఏదైతే బ్యాంక్స్కి కోసం తీస్తారో జాబ్స్, సో అప్పుడు మనకి సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుంది, మనకి ప్రయారిటీ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేసి కమెంట్ సెక్షన్లో నాకు అడగండి. అండ్ అలాగే మీ దగ్గర నుంచి నేను ఒకటి కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఒక 2-3 అవర్స్ కష్టపడి ఒక వీడియో చేస్తున్నాము కాబట్టి మీ దగ్గర నుంచి జస్ట్ ఒక చిన్న లైక్ అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో, ఇంకా మీరైతే డిగ్రీ చేసి ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. అలాగే 10th ఉంటే 10th వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరిలో కాకపోతే ఎవరో ఒకరికైనా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి ఒక మంచి నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే కనుక మీకు ఇంకా ఫాస్ట్గా మీకు రీచ్ అవుట్ అవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.